బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి జోగురామన్నపై ఫైర్ అయ్యారు. అంతకుముందు రాజకీయ వ్యూహకర్త ఐనేని సంతోష్రావు బీజేపీలో చేరారు. పార్టీ కడవ కప్పి ఆయన సోదరభావంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ఐనేని సంతోష్రావు బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. 14 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ కు ఒక్క ఎమ్మెల్యే అని 4 సార్లు మనం జోగురామన్నను గెలిపించామన్నారు. ఒకసారి మంత్రిని చేసినా ఏమీ ఉపయోగం లేదన్నారు. జోగురామన్న 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. పిట్టలని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద మోసం చేసి ఓట్లు వేయించుకున్న మీరు ఆదిలాబాద్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిండ్రో శ్వేతపత్రం రిలీజ్ చేయండి జోగురామన్న గారు. మీకు పదే బహిరంగ చర్చకు సిద్ధమని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మీరు ఎక్కడ చర్చ పెట్టినా సిద్ధమని మేము పదే మీకు చెప్పాం. అయినా కూడా మీ దగ్గర చలనం లేదు. ఆ తర్వాత జోగురామన్న గారు మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల రివ్యూ మీటింగ్ లా మిమ్మల్ని బండకేసి కొట్టింది నిజంగానా? ఆదిలాబాద్ ఎమ్మెల్యే మిగతా ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దళిత బంధువుల కమిషన్లు తీసుకుంటున్నాడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే. ఇట్లనే కంటిన్యూ అయితే నీ టికెట్ కట్ చేస్తా బిడ్డ అని కేసీఆర్ గారు మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చింది తప్ప రండి తడిబట్టలతో ప్రమాణం చేద్దాం, ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్. మాకు ఇంటెలిజెన్స్ సమాచారం చెప్పింది జోగురామన్న గారు మిమ్మల్ని ఉతికారేసిండ్రు. కేసీఆర్ గారు డబ్బులు తింటున్నావు నువ్వు, దళిత బంధువుల ఆపు, కమిషన్లు తింటున్నావని, టికెట్ కట్ చేస్తా బిడ్డ అని కేసీఆర్ గారు అన్నది వాస్తవం. ఇది 100% వాస్తవం అయిన మాట. జోగురామన్న గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ₹1,00,000 రైతు రుణమాఫీ ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి అన్ని కాకమ్మ కబుర్లు చెప్పి మా ఆదిలాబాద్ ప్రజల్ని 14 ఏళ్లుగా మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేస్తూనే ఉన్నారు. మీకు మీ దాష్టికాలకు, మీ అరాచకాలకు, మీ అవినీతికి గోరి కట్టడానికి, మీ అహంకారానికి, మీరు చేసే అన్యాయానికి బొందరవ్వడానికి ఆదిలాబాద్ ప్రజలే గడ్డపారలు పట్టుకొని పలుకుపార చేతబట్టి మీ అహంకారానికి బొందదవ్వి మిమ్మల్ని బొంద పెడతారు. మీ అహంకారాన్ని, మీ అన్యాయాల్ని. జోగురామన్న గారు మీరు ఒక నియంతలాగా వ్యవహరించి 4,000 కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నారు. జోగురామన్న గారు ఒక గ్రంథాలయంలో ఒక్కటే టాయిలెట్ సీట్ ఉన్నటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకు కలిపి ఒక్కటే టాయిలెట్ సీట్ 600 నుంచి 700 మంది చదువుకునేటువంటి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో ఒక్క టాయిలెట్ సీట్ ఉంది. ఈ మాట నేను తప్పైతే జిల్లా గ్రంథాలయం